ఫ్రెండ్స్, మన టాలీవుడ్ హీరోస్ రియల్ లైఫ్ లో అద్భుతమైన బిల్డింగ్స్, అద్భుతమైన వెహికల్స్, ఇంకా ఎంతో మంది పని వాళ్ళతో కనిపించడమే కాకుండా వాళ్ళ రియల్ లైఫ్ లో కూడా ఒక లగ్జూరియస్ లైఫ్ లో జీవించే కెపాసిటీ కలిగి ఉన్నారు. వీళ్ళ భూములు, ఆస్తులు, ఎక్కువ మొత్తంలో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ లైఫ్ అంటే ఇలా ఉండాలని చూపిస్తాయి. ఏంటి నమ్మకం కుదరట్లేదా? అయితే మన సౌత్ ఇండియాకి చెందిన స్టార్స్ యొక్క అద్భుతమైన విల్లాలను, ఆస్తులను చూసేద్దాం పదండి. అవి స్వర్గం కంటే కూడా తక్కువేమీ కాదు. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు వాళ్ళ స్వర్గం లాంటి ఇళ్లను చూపిస్తాను. అంతకంటే ముందు మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. విజయ్ దేవరకొండ. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు గుర్తింపును పొందిన విజయ్ దేవరకొండ కేవలం రౌడీ యాక్టింగ్, తన యూనిక్ యాటిట్యూడ్ వల్ల మాత్రమే ఫేమస్ అవ్వలేదు. కెరీర్ స్టార్టింగ్ లోనే కోట్ల రూపాయలతో అద్భుతమైన ఇంటిని నిర్మించుకున్న విషయంలో కూడా ఫేమస్ అయ్యాడు. అయితే పెద్ద పెద్ద స్టార్స్ కి కూడా తమ డ్రీమ్ హౌస్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. కానీ విజయ్ దేవరకొండ చాలా తక్కువ ఏజ్ లోనే తన కలను నెరవేర్చుకున్నాడు. 2019వ సంవత్సరంలో హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఇతను 15 కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైన విల్లాని కొన్నాడు. అక్కడికి అతను తన ఫ్యామిలీతో పాటు షిఫ్ట్ అయ్యాడు. ఈ ఇంటి అందాల గురించి మాట్లాడుకుంటే ఇతని ఈ పర్ఫెక్ట్ హోమ్ లో గార్డెన్ తో పాటు ఒక గ్రాండ్ లివింగ్ రూమ్ కూడా ఉంది. దానితో పాటు ఇంట్లో ఒక హ్యాంగ్ అవుట్ ఏరియా కూడా ఉంది. దాన్ని తన ఫ్రెండ్స్ తో పాటు చిల్ అవ్వడానికి డిజైన్ చేయించుకున్నాడు. మహేష్ బాబు. సౌత్ నుంచి నార్త్ వరకు తన యాక్టింగ్ పవర్ ని చూపించిన మహేష్ బాబు ఎంత చార్మింగ్ పర్సనాలిటీతో ఉంటాడో అతని ఇల్లు కూడా అంతే చార్మింగ్ గా, అద్భుతంగా ఉంటుంది. తన ఇంటిని మొదటిసారి చూసిన వాళ్ళ కళ్ళు తిరుగుతుంది. అద్భుతమైన జూమర్, అద్భుతమైన డెకరేషన్, క్లాసిక్ స్టెప్స్ తో తన ఇంటి లుక్ రాజులు ఉండే అద్భుతమైన మహల్ ని గుర్తు చేస్తుంది. కాస్ట్లీ ఇంటీరియర్ తో పాటు మహేష్ బాబు యొక్క ఈ ఇంట్లో గార్డెన్ ఏరియా, స్విమ్మింగ్ పూల్, జిమ్ నుంచి టెంపుల్ వరకు అన్ని ఉన్నాయి. అయితే అద్భుతం ఏంటంటే హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ఉన్న ఈ అద్భుతమైన ఇంట్లో మహేష్ బాబు చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నప్పటికీ ఈ ఇంటి అందాలు కాస్త కూడా చెక్క చెదరలేదు. ఈ రోజుకు కూడా ఈ రాయల్ లగ్జరీ విల్లా ధర 28 కోట్ల రూపాయలకు దరిదాపుల్లో ఉంది. రజనీకాంత్. చెన్నైలోని రోజ్ గార్డెన్ ఏరియాలో ఒక ఇల్లు ఎలాంటిది ఉంది అంటే దాని ఇంటీరియర్ ని ట్రెడిషనల్ స్టైల్లో సెట్ చేయడం జరిగింది. కానీ సింపుల్ గా ఉండే ఈ ఇంటి ధర 30 కోట్ల రూపాయలు ఉంటుంది. నేను మాట్లాడుతోంది సౌత్ ఇండస్ట్రీలోనే ఫేమస్ అయిన రజనీకాంత్ గారి ఇంటి గురించి. ఇది వైట్ పెయింట్ మరియు వుడెన్ వర్క్ తో చాలా సింపుల్ గా కనబడుతుంది. వుడెన్ వర్క్ తో ఎంత సింపుల్ గా కనబడుతుందో అంతే క్లాస్ గా కూడా ఉంటుంది. రజనీకాంత్ గారికి కార్లు అంటే చాలా ఇష్టం. అందువల్ల అతని ఇంట్లో ఒక పెద్ద గార్డెన్ తో పాటు ఒక పెద్ద గ్యారేజ్ కూడా ఉంది. సిట్టింగ్ ఏరియా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఒక పెద్ద ప్యానెల్ ని సెట్ చేయించుకున్నారు. అందులో తన మెమెంటోస్, పోర్ట్రేట్స్ మరియు అవార్డ్స్ లను చాలా నీట్ గా డెకరేట్ చేయించుకున్నారు. రామ్ చరణ్. చిరుతతో తన కెరీర్ ని స్టార్ట్ చేసిన రామ్ చరణ్ సౌత్ ఇండియా స్టార్ మాత్రమే కాదు, పాన్ ఇండియా స్టార్ కూడా. చిరంజీవి కొడుకు కావడంతో తనకు వారసత్వంగా ఎంత ఆస్తి వచ్చింది అంటే తను లైఫ్ లాంగ్ కూర్చుని తిన్నా అది సరిపోతుంది. కానీ అలా ఎప్పుడు తను చేయలేదు. అయితే తన ఇంటి గురించి మాట్లాడుకుంటే తను 38 కోట్ల రూపాయల అద్భుతమైన ఇంటికి ఓనర్. ఇది జూబ్లీ హిల్స్ లో ఉంది. ఈ అద్భుతమైన బంగ్లాని రామ్ చరణ్ వరల్డ్ క్లాసిక్ ఫెసిలిటీస్ తో కన్స్ట్రక్ట్ చేయించుకున్నాడు. ఇక్కడ విదేశాల నుంచి తీసుకువచ్చిన ఇంపోర్టెడ్ వస్తువులే కాకుండా గోడలపైన అద్భుతమైన పెయింటింగ్స్ ని కూడా వేయించడం జరిగింది. ఇవి తన విల్లాకి 5 స్టార్ లుక్ ను అందిస్తాయి. నాగార్జున గారు ఎన్నో దశాబ్దాల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్ట్ చేస్తున్నారు. తన లుక్ ని, స్టైల్ ని అలాగే కొనసాగిస్తూ జూబ్లీ హిల్స్ లోని అత్యంత అద్భుతమైన ట్రెడిషనల్ ఇంట్లో ఉంటున్నాడు. దీని విలువ 45 కోట్లు. నాగార్జున నేచర్ లవర్ అవటం వల్ల ఇంటి ఇంటీరియర్ చాలా మటుకు పచ్చదనంతో నిండి ఉంది. ఇందులో గార్డెన్ తో పాటు చాలా పెద్ద వరండా మరియు బాల్కనీస్ కూడా ఉన్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక గ్రాండ్ డెకరేటెడ్ ఎంట్రన్స్ తో లివింగ్ రూమ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇల్లు ఒక అద్భుతమైన మహల్ లాంటి ఫీలింగ్ ని కలగజేస్తుంది. యాష్. క్లాసికల్ ఫీచర్స్ తో డిజైన్ చేయబడిన యాష్ ఇల్లు చాలా అద్భుతంగా పెద్దగా ఉంటుంది. బెంగళూరులో తన డ్రీమ్ హౌస్ ను నిర్మించుకున్నాడు. 2021వ సంవత్సరంలో తను ఈ ఇంటిని కొన్నాడు. దీని విలువ 50 కోట్ల రూపాయలు. దీనికంటే ముందు తను తన ఫ్యామిలీతో ఒక రెంటెడ్ అపార్ట్మెంట్ లో ఉండేవాడు. కానీ 2021లో తను తన పిల్లలతో పాటు ఈ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాడు. దీన్ని తను చాలా అందంగా డిజైన్ చేయించుకున్నాడు. ప్రభాస్. బాహుబలి మూవీలో అత్యంత పెద్ద పెద్ద మహల్స్ లో తిరిగే ఈ పాన్ ఇండియన్ స్టార్ యొక్క రియల్ లైఫ్ ఇల్లు కూడా ఏదైనా మహల్ కంటే తక్కువేమీ కాదు అన్నట్టు ఉంటుంది. కాస్ట్లీ కార్స్, బైక్స్, జెట్స్ లో ట్రావెలింగ్ చేయడంతో పాటు తను లగ్జరియస్ ప్యాలెస్ లో ఉండడానికి కూడా ఇష్టపడతాడు. ప్రభాస్ ప్రతి వస్తువును ఎక్స్పెన్సివ్ ది ఉంచుకోవడానికే ఇష్టపడతాడు. సో తన ఆస్తిని మీరు ఈ విషయాన్ని బట్టి అంచనా వేయవచ్చు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో తనకు 60 కోట్ల రూపాయల విలువైన ఫామ్ హౌస్ ఉంది.
ఇక్కడ తను తన ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో చాలా సార్లు టైం స్పెండ్ చేస్తూ కనబడతాడు. ఈ ఫామ్ హౌస్ బయట నుంచి ఎంత అద్భుతంగా ఉంటుందో లోపల నుంచి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. మరియు ఇది ఒక ఎక్స్పెన్సివ్ ప్రాపర్టీస్ లో ఒకటి. కమల్ హాసన్ యాక్టర్, ఫిల్మ్ మేకర్ మరియు ప్లేబ్యాక్ సింగర్ గా కమల్ హాసన్ యొక్క సినిమాటిక్ వర్క్ ని మనమందరం చూసాము. కానీ చాలా తక్కువ మందికి తమిళ సినిమాని డామినేట్ చేసే ఈ స్టార్ కోట్ల ఆస్తికి ఓనర్ అన్న విషయం తెలిసి ఉంటుంది. ఎన్నో కార్లు, జెట్ మరియు భూములకు ఓనర్ అవ్వడంతో పాటు తనకు 2 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాటి విలువ 19 కోట్ల రూపాయలకు దరిదాపుల్లో ఉంది. అయితే 17 కోట్ల అగ్రికల్చర్ ల్యాండ్ కూడా తన ఎక్స్పెన్సివ్ ప్రాపర్టీస్ లో ఒకటి. కానీ ప్రజల దృష్టి మొట్టమొదట తన ఇంటిపైకే వెళ్తుంది. దీని విలువ 92 కోట్లకు దరిదాపుల్లో ఉంది. 7 సంవత్సరాల పాతదైన ఈ ఇంటిని గత సంవత్సరమే తను రెనోవేట్ చేయించాడు. ఈ బిల్డింగ్ లో తన చిన్నపాటి జ్ఞాపకాలు ఉన్నాయని, అందువల్ల ఈ ఇల్లు తన ప్రాపర్టీస్ లో అత్యంత విలువైందని అంటూ ఉంటాడు. అల్లు అర్జున్ సౌత్ ఇండస్ట్రీలో తన యాక్షన్, లుక్ మరియు అమేజింగ్ స్టైల్ విషయంలో అల్లు అర్జున్ చాలా ఫేమస్. అలాంటప్పుడు అతని లైఫ్ స్టైల్ నార్మల్గా ఎలా ఉంటుంది చెప్పండి? ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ వేసుకోవడంతో పాటు ఎక్స్పెన్సివ్ ఇంట్లో ఉండడం వరకు అల్లు అర్జున్ గొప్పతనం చాలా క్లియర్గా తెలుస్తోంది. తన దగ్గర 7 కోట్ల విలువైన వ్యానిటీ వ్యాన్ ఉండడమే కాకుండా 100 కోట్ల విలువైన లగ్జూరియస్ బిల్డింగ్ కూడా ఉంది. ఇక్కడ తను తన ఫ్యామిలీతో మహారాజు లాంటి లైఫ్ ని ఎంజాయ్ చేస్తాడు. తన ఇల్లు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఉంది. ప్రెస్టిన్ వైట్ కలర్ లో పెయింట్ ఈ ఇంటి లుక్ ఎంత అందంగా ఉంటుందో లోపల కూడా ఇంతే విశాలంగా అందంగా ఉంటుంది. ఈ ఇంట్లో పెద్ద పూల్ తో పాటు జిమ్, హోమ్ థియేటర్స్, పిల్లలు ఆడుకోవడానికి ప్లేయింగ్ ఏరియా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అందుకే దీని విలువ 100 కోట్లు. ధనుష్ 150 కోట్ల ఖర్చుతో చెన్నైలో కన్స్ట్రక్ట్ చేయబడిన ధనుష్ డ్రీమ్ హౌస్ స్వర్గం కంటే తక్కువేమి కాదు అన్నట్టు ఉంటుంది. ఇది ఎందుకు స్వర్గం లాంటిది అంటే ఇందులో మోడర్న్ హైటెక్ ఫెసిలిటీస్ తో పాటు తన రాయల్ లైఫ్ స్టైల్ ని చూపించే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. 19,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న తన ఇల్లు 4 ఫ్లోర్స్ ఉంది. దీన్ని తను చెన్నైలోని పోస్ట్ గార్డెన్ లో కన్స్ట్రక్ట్ చేయించుకున్నాడు. అక్కడ ముందుగానే రజనీకాంత్ నుంచి పెద్ద పెద్ద మూవీ స్టార్స్ వరకు అందరూ ఉంటున్నారు. అయితే తను ఇప్పుడు ఆ ఇంట్లోకి షిఫ్ట్ అవ్వలేదు. కానీ అల్వార్పేట్లో ఉన్న తన ప్రస్తుత ఇల్లు కూడా లగ్జూరియస్ విల్లా కంటే తక్కువేమీ కాదు. అయితే ఫ్రెండ్స్, ఇది పార్ట్ 1 మాత్రమే. ఇప్పుడే లెంత్ ఎక్కువైపోయింది. సో పార్ట్ 2 చేద్దామని అనుకుంటున్నా. చెయ్యలో వద్ద కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరో కామెంట్ చేసి కూడా చెప్పండి.